ఈ ప్రభుత్వమే చొరవ తీసుకుని మార్కెటింగ్ సపోర్ట్ సిస్టమ్ అన్నది రైతులకి తయారు చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు కావాల్సిన నాలెడ్జ్ బేస్ అయితేనేమి, లేకపోతే స్టాండర్డ్ ప్రొడక్ట్స్ ఇవి అని వాళ్లకు చెప్పడం అయితేనేమి, లేక మార్కెటింగ్ సపోర్ట్ సిస్టమ్ ఒకటి తయారు చేసి వాళ్ళకి మేలు కలిగేటట్టు చూడడం అయితేనేమి, లేక ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అయినా, లేక ప్రాసెసింగ్ ప్లాంట్, ఇవన్నీ కూడా రైతులకి, అరటి రైతులకి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ముఖ్యంగా ఇప్పుడు రైతులకి ధర లేదు కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకుని కనీసం ధర 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ధర పలుకుతుంది. కనీసం 10,000-12,000 రూపాయలు ప్రభుత్వమే నిర్ణయించి ఆ సరుకు ముందు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే తీసుకుని సరుకును వీలైతే పిల్లలకి మిడ్ డే మీల్స్ అయితేనేమి, లేక ఇంకేదైనా అలాంటి వాడుకోగలిగితే బిడ్డలకు మంచి జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది. అలాంటిది ఏదైనా ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలగకుండా రైతులని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.